హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గైస్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు స్టార్టింగ్ లో వీడియోస్ అయితే చూసారు కదా, ఒక నార్మల్ వీడియోని అనేది డిఫరెంట్ కలర్స్ లో ఎలా చేంజ్ చేసుకోవాలి, డిఫరెంట్ గా ఎలా ఎడిట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. సో మీకు సపోజ్ ఒక డెమో అయితే చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ వీడియో, ఇది వచ్చేసి ఎడిట్ వీడియో. సో చూడండి, ఈ కలర్ ఉన్నదాన్ని ఈ కలర్ ఎలా చేంజ్ అయిపోయింది. సో ఇలా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు వీడియోని. చాలా సింపుల్ ఉంటుంది. దీనికోసం మనకు ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు 100% వర్క్ అయితే అవుతుంది. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం మనసు చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అయితే ఇలా ఉంటుంది. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. సో మనకు ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం ఏం లేదు, ఇక్కడ సింపుల్గా మనకి ఓపెన్ గ్యాలరీ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇలా మీ ఒక గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ దాంట్లో ఉన్న వీడియోస్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఏ వీడియోని అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పైన చూసుకోండి, మనకి లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో అందులో మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఒక కలర్ అయితే వచ్చేసింది చూసుకోండి. ఇదాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి ఇక్కడ రెడ్ కలర్ పైన. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన పక్కకి ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, సాచురేషన్స్ అనమాట అది మనకి. సో ఇలా కింది కంటే మనకి నార్మల్కి వచ్చేసి ఇలా అంటే మనకి ఇంకో కలర్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఒకటే కలర్ కాదు, మీకు ఇంకా మస్తు కలర్ వచ్చేసి చూపిస్తాను. సో ఎలా అంటే ఇప్పుడు కింద మనకి ఇక్కడ టాప్ 20 అని ఉంది కదా, 25 అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మనకి సో కొద్దిసేపు అయితే లోడ్ అవుతుంది, ఎందుకంటే మీ నెట్వర్క్ బట్టి అయితే ఉంటుంది. దీనికైతే మనకి డేటా అయితే అవసరం ఉంటుంది. సో మర్చిపోకండి. సో డేటా ఆన్ చేయకుండా మీకు రాలేదు అని కామెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకొని ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చేసింది చూసుకొని ట్యాప్ ఇచ్చేసి మనకి ఎలా చేంజ్ అయిపోయింది, ఆటోమేటికల్గా బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయితే అయిపోయింది. సో ఇంకా పక్క దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ వేరే డిఫరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది మనకి గులాబీ కలర్లోకి. సో దాని పక్కన చూసుకోండి ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది. సో దాని పక్కన ఇంకో దాని మీద ట్యాప్ ఇచ్చేసింది. ట్యాప్ ఇచ్చేస్తే మనకి ప్యూర్ గ్రీన్ అయితే వస్తుంది. సో ఇలా మీరు పక్కకి ట్యాప్ తీసుకుంటే వెళ్ళినారనుకో మీకు ఇంకా చాలా కలర్స్ అయితే వస్తుంటాయి. సో ఒక్కొక్క కలర్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ మీదే ట్యాప్ ఇచ్చుకొని చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకొని లాస్ట్కి వచ్చి ఇంకా బ్లూ ఉంది. సో ఏం చేస్తారంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మోర్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చారనుకో మీకు ఈ బ్లూ కలర్ అని ఉంది కదా, సో ఇప్పుడు నార్మల్గా కనిపిస్తుంది. ఇంకా మీకు ఇంకా ఎక్కువ థిక్ బ్లూ కావాలనుకున్నారనుకో, సో దాని మీద మోర్ మీద క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి వచ్చేసి మళ్ళీ ఇంకా బ్లూ. సో మరీ ఎక్కువ బ్లూ వచ్చేసింది. ఇదే వస్తే ఇదైతే ఎక్కువ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే మనకి నార్మల్గా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఫేస్ పైన అయితే మనకి కలర్స్ అనేటివి వస్తాయి. అలా మనకి ఫేస్ పైన కలర్స్ అయితే రావద్దు. సో ఇలా మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీకు ఇందులో అన్ని కలర్స్ చూపించినా కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉండి మనకి ఫేస్ ఒకటి వైట్ కలర్ అది ఒకటి చూపించలేం కదా. సో మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మేము చూపిస్తామండి. మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద మొబైల్ వీక్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకొని మీకు యారో మార్క్ అయితే చూపిస్తాను. సో దాని మీద ట్యాప్ చేయండి. సో మొబైల్ వీక్ అని కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో దీనికైతే 100% చెప్తున్నా నెట్వర్క్ అయితే కావాలి. సో ఇక్కడ కొంచెం పక్కగా స్క్రాల్ చేస్తే 4th వన్ వచ్చేసి చూసుకోండి మనకి బ్లాక్ కలర్. సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చి మన ఫేస్ ఒకటి వైట్ వచ్చేది. సో మనకి ఆల్మోస్ట్ అయితే రీల్స్ అయితే ఇలా మంచిగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను గైస్. సో మీకు వీడియో నచ్చినంత ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇలా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్. మనకి ఇక్కడ పైన ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది, మనకి ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది. సో మీకు ఆటోమేటిక్గా అందులోకి అయితే సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. సో ఏం లేదు, ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే కొద్దిసేపు అయితే లోడ్ అవుతుంది. సో మనకి 100% కాగానే సెకండ్స్ మనకి వీడియో అనేది ఆటోమేటికల్గా సేవ్ అయితే అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఎందుకంటే మనకి నెట్వర్క్ బట్టి ఉంటుంది అనమాట దీనిలో. సో ఓన్లీ మనకి నెట్ తప్ప ప్రీమియం వర్షన్ అయితే ఏముండదు. సో ఆల్ ఫ్రీనే ఉంటుంది మీకు. కాకపోతే డిస్క్రిప్షన్ నుంచి అయితే ఈ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనకి సేవ్ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాము.
సో ఇక్కడ చూసుకోండి, ఇంతకుముందు గ్రీన్ కలర్ ఉండే కదా, ఇప్పుడు ఎలా అయిపోయిందో. ఈ వీడియో అనేది ఇలా అయితే ఎడిట్ అయితే చేశాను. సో గైస్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎన్ని వరకు అయితే చూస్తారు కదా, చూస్తే మీకు 100% అయితే అర్థమవుతుంది. సో గైస్ వీడియో నచ్చకపోతే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.